పి శేఖరబాబు, గ్రేడ్ 1 కార్యనిర్వహణాధికారి, శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానం. శివరాత్రి పండుగ సందర్భంగా శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా వచ్చే భక్తులు అంటే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అనేక మంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ బారికేడింగ్, పెండల్స్, ఉచిత మంచినీరు, మజ్జిగ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సేవా సంస్థల సహకారంతో ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హెల్త్ పరంగా అనేక మెడికల్ క్యాంపులు, సుమారు 4 మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళ సహకారంతో పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసుల సహకారంతో అన్ని వైపులో కూడా ట్రాఫిక్ బస్సులు ఇవన్నీ రాకుండా క్లోజ్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. రాత్రి 11 గంటలకి తొలి పూజ ప్రారంభమవుతుంది. తొలి పూజ అనంతరం భక్తులకు దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. అర్ధరాత్రి లగాయతు రేపు రాత్రి 10-11 గంటల వరకు కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు రావాల్సిందిగా కోరుచున్నాము.